గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మరి మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 165 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,938 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ మీరు మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్లో లోయెస్ట్ లో వచ్చేసి 51,643, హైయెస్ట్ హై వచ్చేసి 51,994. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 300-400 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మధ్య మూవ్మెంట్ అయితే జరిగింది. సో యాక్చువల్లీ మన ట్రేడ్స్ అయితే ఏమనుకున్నాం ఫ్రెండ్స్, మార్కెట్ అయితే కంప్లీట్గా రికవరీ అవుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్‌లో ఒక బుల్లిష్ క్యాన్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అది గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ అయినా అని చెప్పాను. సో, అదేవిధంగా మార్కెట్ అయితే హ్యూజ్‌గా గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో, మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్‌లో ఒక బుల్లిష్ క్యాన్ వస్తే మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి నిన్న వీడియోలో మనం చూసాము. బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు నిన్న మార్కెట్‌లో కూడా. సో, ఈరోజు కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా రికవరీ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తూ, సో, ఒక బుల్లిష్ క్యాన్‌లో వచ్చింటే మనం కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకునేవాడిని. బట్ ఏమైంది, ఒక బేరిష్ క్యాన్ వచ్చిందనమాట. సో, ఎప్పుడైతే బేరిష్ క్యాన్‌లో వచ్చిందో నెక్స్ట్ 15 మినిట్స్ క్యాన్‌లు కూడా వెయిట్ చేసి, అది కూడా ఇంకా మార్కెట్‌లో ఫాలో అయ్యి ఉంటే అప్పుడు మనం పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకునేవాళ్ళని. బట్ అది చూసారా, మార్కెట్‌లో ఏంటంటే ఒక బయర్స్ క్యాన్, ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. బుల్లిష్ క్యాండిల్ కూడా మీకు ఎలా వచ్చిందంటే యాక్చువల్లీ మల్టిపుల్ రిజెక్షన్స్ ఇస్తుంది బోత్ సైడ్స్, ఫ్రమ్ సెల్లర్ సైడ్స్ అండ్ బయర్ సైడ్స్. సో, ఎప్పుడైతే మల్టిపుల్ రిజెక్షన్ ఇచ్చిందో ఇది ఒక ఇండిసిషన్ క్యాండిల్ కింద మారిందనమాట. సో, మార్కెట్ ఎటువైపు వెళ్తుందనేది ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోలేము. దాన్ని బేస్ చేసుకొని వెయిట్ చేశాననమాట. మార్కెట్‌లో ఇంకా ఏమైనా ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే నిన్న మార్కెట్‌లో హ్యూజ్‌గా రికవరీ వచ్చింది కాబట్టి ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా అని వెయిట్ చేశాను. బట్ ఎక్కడ నాకు ఫాల్ అయ్యే సైన్ అయితే ఎక్కడ కనిపించలేదనమాట. అక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకునే సైన్ ఎక్కడ కనిపించలేదు. సో, కాల్ ఆప్షన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నానో క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తుంది చూడండి. ఎప్పుడైతే మార్కెట్‌లో మళ్ళీ రివర్సల్ ఇచ్చిందో ఈ లెవెల్ నుంచి, సో, మార్కెట్‌లో గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఫాల్ అయింది. దాని తర్వాత ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఫాల్ అయింది. ఇక్కడ రిట్రేస్‌మెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ రిట్రేస్‌మెంట్ ఇచ్చిందో, ఇక్కడ మీరు మీరు పాత్ గనుక ఇక్కడ మరి చూసుకుంటే చూడండి, మీకు క్లియర్‌గా చెప్తాను. మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫాల్ అయింది. ఇక్కడ నుంచి రికవరీ అయింది. మళ్ళీ రికవరీ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం జరిగింది? మళ్ళీ ఇక్కడ చిన్న ఒక హైయర్ లో ఫార్మ్ చేసిందనమాట. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఫాల్ అయిందో ఇక్కడ నుంచి రికవరీ అయిందో అప్పుడు మనం ప్లాన్ తీసుకున్నామనమాట. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను నేను ఈ క్యాండిల్‌లోని. ఎప్పుడైతే ఈ క్యాండిల్‌లో కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నానో మార్కెట్ కంప్లీట్‌గా రికవర్ అవుతుందని తెలుసు. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది ఇంకా ఒక కన్సల్టేషన్ అయితే ఎళ్ళింది. సో, ఇంకా నేనైతే ఇంకా ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ చూసారా, ఇంత అబ్జర్వ్ చేస్తే గాని మార్కెట్‌లో నేను ఎంట్రీ అనేది ఇవ్వలేకపోయాననమాట. ఎందుకంటే క్లియర్ ఇండికేషన్ అనేది లేదు. అంటే మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఎంట్రీ అనేది ఇచ్చేద్దాం కదా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అలా ఎప్పుడైతే అనుకుంటారో మీరు మార్కెట్‌లో ఇంకా సర్వే అవ్వలేరు. ప్లస్ లాసెస్‌తోనే ఉంటదనమాట మీ మార్కెట్ ఇప్పుడు. ఓకేనా? ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? మండే మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్ది చెప్తా చూడండి. సో, మండే మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే ఈ వీక్ గనక చూస్తే మార్కెట్ అనేది కంప్లీట్‌గా లాస్ట్ వీక్ ఏదైతే ఫాల్ వచ్చిందో దానికి ఒక 20% మార్కెట్ అయితే 20% బయస్‌తో యాక్టివ్‌తోనే మార్కెట్ అనేది రికవర్ అయిందనమాట. సో, ఇంకా ఆల్ టైమ్ హై కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది నెక్స్ట్ వీకు. సో, నెక్స్ట్ వీక్ వన్ డే క్యాండిల్ గనక ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మండే అయితే మంచి ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి. సో, నేను చెప్పిన మాట అయితే జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే హ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అయిందనమాట నిన్న. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీకు. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడైతే ఈ 1 వీక్ క్యాండిల్ గనక నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో మార్కెట్‌లో నాకేంటంటే నెక్స్ట్ వీక్ కంప్లీట్‌గా రికవర్ అయ్యే సైన్ నాకు అనిపించింది కాబట్టి నేనేం చేశానంటే, సో, ఫస్ట్ 1 డే క్యాండిల్ గనక ఒక ఇదొచ్చిందనుకోండి, 1 డే క్యాండిల్ గనక మనకి ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తదో మనం అప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాననమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాం. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.